శుభోదయం. నేను 9 రోజులు నవరాత్రి దేవి అవతారాలు మరియు పూజ విధానం గురించి, పూజ ఎలా చేస్తే మనకే అమ్మవారి దర్శన భాగ్యం ఎలా పొందుతామో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి. మీకు నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు నవరాత్రుల 2వ రోజు. ఈ రోజు మనం బ్రహ్మచారిణి దేవిని పూజిస్తాం. ఆమె తపస్సు, ధైర్యం, జ్ఞానం ప్రసాదించే శక్తి స్వరూపిణి. బ్రహ్మచారిణి అమ్మవారు శివపార్వతి అవతారంలో తపస్సు చేసిన రూపం. ఈ రోజు ఆమెను పూజించడం వలన మనకు జ్ఞానం, సహనం, మానసిక శాంతి లభిస్తాయి. విద్యలో, ఉద్యోగంలో, జీవితంలో స్థిరత్వం కోసం బ్రహ్మచారిణి దేవిని ఆరాధిస్తా. మొదట ఇంటిని శుభ్రపరచాలి. పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. పీఠం మీద ఎరుపు లేదా తెల్లని వస్త్రం పరచాలి. ఆ పీఠం మీద బ్రహ్మచారిణి అమ్మవారి ఫోటో లేదా విగ్రహం పెట్టాలి. దీపం వెలిగించి గంగాజలంతో శుద్ధి చేయాలి. తరువాత సంకల్పం చేయాలి. శ్రీ బ్రహ్మచారిణి దేవి ప్రీత్యర్థం 2వ రోజు పూజాం కరిష్యే అని మనసులో ఉంచాలి. అమ్మవారికి గంధం, పుష్పం, అక్షతలు సమర్పించాలి. నైవేద్యంగా పాలు, పెరుగు, చక్కెర లేదా పానకం సమర్పించడం శ్రేయస్కరం. దీపం, ధూపం చూపించి ప్రార్థన చేయాలి. బ్రహ్మచారిణి దేవి మంత్రాన్ని జపించాలి. దధానా కర్పూరమాలికాం జపమాలాం కమండలుం శుభ్రవర్ణ బ్రహ్మచారిణి యన్వహం ప్రణమ్యహం. అష్టోత్తర నామావళి చదువుతూ పూలు సమర్పించాలి. అంతటితో అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఈ విధంగా 2వ రోజు బ్రహ్మచారిణి దేవిని పూజించడం వలన మనస్సులో ధైర్యం పెరుగుతుంది. జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. అమ్మవారి ఆశీర్వాదంతో మనకు సద్బుద్ధి, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయి. జై బ్రహ్మచారిణి మాత. మీకు ఈ పూజ విధానం నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి.